కుటుంబంలో ఆస్తుల పంపకం గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. చర్చ అనడం కంటే అంతర్గతంగా కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, కేసుల వరకు వెళ్ళాయి, కోర్టుల వరకు వెళ్ళడం మనం చూసాం. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ ఆస్తులకు సంబంధించి విజయమ్మ ఒక సంచలన లేఖను విడుదల చేశారు. ఆస్తుల పంపకం అసలు ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనవాళ్ళు మనవరాళ్లకే సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఆలోచన అంటూ విజయమ్మ చెప్పారు ఆ లేఖలో. ఈ విషయం దగ్గర వాళ్ళందరికీ తెలుసని, ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే అని, ఆస్తుల విషయంలో మేనల్లుడు మేనకోడలకి జగన్ ఇప్పటి వరకు అన్యాయం చేశారని, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను అంటూ విజయమ్మ రాసుకొచ్చారు. ఇప్పుడు షర్మిల చెప్తున్న ఆస్తులు వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారని, సేమ్ అలాంటి ఆస్తులే, అది ఆస్తి పంపకం కాదని, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కే తెలుసు అంటూ విజయమ్మ రాసుకొచ్చారు. విజయమ్మ రాసిన ఈ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇన్ని రోజులుగా ఆస్తుల పంపకాలు అయిపోయాయని నేను మీకు స్క్రీన్ మీద లేఖను కూడా చూపిస్తున్నాను. విజయమ్మ రిలీజ్ చేసినటువంటి లేఖను ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ లెటర్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం చాలా రోజులుగా షర్మిల అలాగే జగన్ మధ్యలో ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి గొడవలు ఉన్నాయని, షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి అంతా జగన్ ఇచ్చేశారని చెప్పేసి ఓవైపు జగన్ వర్గం నుంచి చెప్తూ ఉంటే, లేదు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది, పంపకాలు సరిగా జరగలేదు, అన్యాయం చేస్తున్నారు షర్మిలకు అని చెప్పి షర్మిల వర్గం నుంచి చెప్తూ వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే విజయమ్మ ఈ విషయంలో పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు. డైరెక్ట్గా ఆస్తుల పంపకాలకు సంబంధించి విషయాలను, కొన్ని అంతర్గత అంశాలకు సంబంధించిన విషయాలను పెద్దగా ఎప్పుడు ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని బహిరంగంగా ఒక లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లేఖను నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతారు మరొక 2 నిమిషాల్లో. కృష్ణమోహన్తో కూడా మాట్లాడదాం ఏం జరగబోతోంది నెక్స్ట్ అనేది. ఒక్కసారి ఆ లేఖను నేను చదువుతున్నాను. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చినటువంటి డివిడెండ్ మాత్రమే. అంటే ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ డివిడెండ్స్ మాత్రమే, ఇంకా రావాల్సినవి, న్యాయంగా రావాల్సినవి ఇవ్వలేదు. సరస్వతి సిమెంట్తో సహా యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అంటూ చెప్తూ ఉన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న ఆస్తుల షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్కి కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజమేమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాలు ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ లెటర్ మరొకసారి ఆస్తుల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకురావడం మాత్రమే కాదు, షర్మిలకి అన్యాయం జరిగింది అంటూ ఇన్ని రోజులుగా చెప్తున్న వాళ్ళకి మరింత బలాన్ని ఇస్తుంది వాళ్ళ వాదనకి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు జగన్ తరపున వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఎవరో బయట వాళ్ళు చెప్తుంది కాదు, ఈవెన్ షర్మిల చెప్తున్న మాటలు కూడా కాదు. ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా తన బిడ్డలందరూ బాగుండాలని కోరుకునే, తన కుటుంబం అందరూ బాగుండాలని కోరుకునే విజయమ్మ చెప్తున్నటువంటి మాటలు ఇవి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారుతుంది. అందులోనూ ఈ విషయంలో చాలా క్లియర్గా జగన్ తన మేనల్లుడు మేనకోడలకి ఇన్ని రోజులుగా అన్యాయం చేశారు, ఇకనైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా రాసుకొచ్చారు. అలాగే షర్మిలకు కూడా అందాల్సిన ఆస్తులు ఇంకా పంచాల్సిన ఆస్తులు ఇంకా పంచలేదు. ఆ ఎంఓయూలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ లేఖ సంచలనం, ఈ వ్యాఖ్యలు మరింత సంచలనం రేపే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ కూడా మరొకసారి ఈ గొడవ తెర మీదకి వచ్చింది. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇప్పుడు ఎందుకని విజయమ్మ ఈ లేఖను రాయాల్సి వచ్చింది? అండ్ అట్ ది సేమ్ టైం
సహజంగా పెద్దగా ఇంటర్నల్గా ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ని విజయం ఎప్పుడు బహిరంగంగా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ లేఖలో మేనల్లుడికి మేనకోడలికి జగన్ అన్యాయం చేశారని ఇకనైనా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నానని రాశారు. అలాగే షర్మిలకి కూడా రావాల్సిన ఆస్తులు ఇంకా రాలేదని చాలా క్లియర్గా రాశారు. సో ఈ లేఖ రాయడానికి ఉద్దేశం ఏంటి అంటే, ఇక తన చేతుల్లో ఏమీ లేక చెప్పాల్సిందంతా చెప్పి ఇన్ని రోజులుగా లాభం లేక చివరికి కూతురికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఈ లేఖ రాశారా, ఇంకేదైనా ఉద్దేశం ఉందా, ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ లేఖ తర్వాత? బేసిక్ గా 2 రోజుల ముందు ఈ వ్యవహారం మీద ఖచ్చితంగా మరోసారి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఎందుకంటే షర్మిల ఒక నిన్న మాట మాట్లాడుతూ ఒక చెల్లిగా అన్నకి చేయాల్సిన ఎటువంటి నాకు చేయలేదు అని చెప్పి వైఎస్ జగన్ మీద షర్మిల చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత వెంటనే కొన్ని పత్రికల్లో కూడా అది పెద్ద బ్యానర్ ఐటంగానే వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వైసీపీ నేతలందరూ కూడా చాలా మంది షర్మిల టార్గెట్ చేస్తూ షర్మిలకి ఆస్తులతో సంబంధించి ఇవ్వాల్సిన ఆస్తుల కంటే కూడా ఎక్కువ ఇప్పుడే వాళ్ళకి చేయడం జరిగింది అని వాళ్ళందరూ నేనంతా సాక్షి పేపర్లో కావచ్చు, తర్వాత వైసీపీ నేతలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన చేశారు. ఈ వ్యవహారం మీద ఇది రోజు రోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఈరోజు వైఎస్ విజయమ్మ తన అఫిడవిట్ ని విడుదల చేసింది. అఫిడవిట్ లో కూడా స్టాంప్ బాండ్ పేపర్ మీద ఆమె అఫీషియల్ గా రిలీజ్ చేసిన పరిస్థితి ఇప్పుడు కొంత చర్చకు దారి చూస్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డి చనిపోయి ముందు ఏవైతే కొన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులకి సంబంధించి అన్ని కూడా ఎక్కడా పంపకాలు ఇప్పటి వరకు జరగలేదు. ఇవన్నీ కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కంబైన్డ్ ఫ్యామిలీ ఆస్తులు, అంటే కుటుంబ ఆస్తులు మాత్రమే చెబితే ఇవి ఎక్కడ డివైడ్ కాలేదు, కూడా డివైడ్ కాలేదు. ఈ రోజు వరకు కూడా ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు అనేది ఆయన మాట్లాడుతున్నారు. అన్ని ఆస్తుల్ని నలుగురు మనవాళ్ళు, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కాబట్టి కూతురు బిడ్డ, కొడుకు 2 బిడ్డలు,